మూడో వర్గం ఎవరంటే ప్రలోభాలకు గురైన రక్త సంబంధీకులు, సునీత గారు లేకపోతే షర్మిల గారు, వారు కూడా తన అన్నగారికి వ్యతిరేకంగా పనిచేశారు. మూడోది కులజాత్య అహంకారులు. ఇది చాలా ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే ఈ కులజాత్య అహంకారులు ఒక కక్ష గట్టినట్లుగా ఆత్మాహుతి దళాలుగా మారి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా పనిచేశారు. ఇలాగా అనేక వర్గాల వారు ఒంటరిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం దాడులు చేశారు. దీనికి తోడు ముఖ్యమైన అంశం ఏంటంటే తప్పుడు సమాచారం, అబద్ధ ప్రచారం. బహుశా ఇది భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడంటే, ఆయన విజయవంతంగా చేసిన తెలియాలి. కానీ అదేమిటంటే తప్పుడు ప్రచారాన్ని, ఆ ప్రచారాన్ని పదే పదే ప్రచారం చేయటం, మౌత్ టాక్ కూడా చేయించడం ఆ ప్రచారాన్ని. అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఉందంటే లేదని చెప్పంటాం, సంక్షేమం ఉందంటే అది లేదని చెప్పంటాం. అలాగే మీకు టైటిల్ యాక్ట్ అసలు ఇంప్లిమెంట్ కాలేదంటే మీ భూములు లాగేసుకుంటారని చెప్పడం. ఇలాగా ప్రజల్లో ఒక భయాన్ని, ఆందోళనని కలిగిస్తూ ఈ తప్పుడు సమాచారాన్ని ఒక పదునైన వెపన్ గా వాడుకొని విజయం సాధించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేశారని చెప్పి మనం భావించాలి. ఏదేమైనప్పటికీ కూడా లీడ్స్ అనేవి ఈ కొనసాగితే, ఇది మీరు చెప్పిన లీడ్స్ అనేవి కొనసాగితే, తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే జరిగే పరిణామం ఏంటంటే మళ్ళీ యథావిధిగానే ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు బోధ్యంగా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది. మళ్ళీ అమరావతి అని చెప్పి అంటారు. అమరావతి ద్వారా వారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించడానికి మళ్ళీ అక్కడ పాగా వేస్తారు. అంటే వీరందరూ ఏంటంటే ఒక పవర్ఫుల్ లాబీ అనేది ఒక మాఫియా లాగా తయారయ్యి తమ ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఒంటరిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని బహుశా ప్రజలు పసిగట్టి ఉంటే, వారు విజ్ఞతతో ఆలోచించి ఉంటే ఈ లీడ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈశ్వర్ గారు రైట్. విజయబాబు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. విజయబాబు గారు, ఒంటరిగా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఒకవైపు కనిపిస్తుంటే చంద్రబాబు ఇటు బీజేపీని, అటు జనసేనని, ఎల్లో మీడియాని, ఇంకా చాలా మందిని వెనకేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఎలా జరిగే ఎన్నికలు అనుకుంటున్నారు మీరు? ఎన్నికలు జరిగిన తీరైతే మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నామండి. అంటే దాదాపు అన్ని రకాల ఫ్యూడల్ పెట్టుబడిదారీ శక్తులన్నీ కూడా ఒకవైపు నిలబడితే కేవలం అట్టడుగు వర్గాల తరపున ప్రతినిధిగా ఒక గుడ్ సమరిటన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే దానికి వాళ్ళు ఇచ్చే వక్రభాష్యాలు ఏంటంటే, అంటే ఆయన కూడా పేదవాడు అయితేనే పేదల తరపున ప్రతినిధి అయి ఉండాలనేది అది వాళ్ళు చేస్తున్న విపరీతార్థం. వాస్తవానికి ప్రపంచంలో పేదల ప్రతినిధిగా అనేక మంది ఎంతో గొప్ప వాళ్ళందరూ కూడా నిలబడి పేదల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆస్తులను కూడా ఎంతో ఇది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సామాజికవేత్తలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. కానీ దానికి ఆయన స్పెషల్ చార్టర్ ఫ్లైట్లో వెళ్ళారు, ఆయన చాలా పేదవాడు, ఇలాంటి వక్ర భాష్యాలన్నీ. మరి నువ్వు డబ్బు గలవాడు అయితే నువ్వు కోటాను కోట్ల రూపాయలు దోచేసావు కదా, మరి నువ్వు పేద ప్రజలకు నువ్వు ఎంత సహాయం చేసావు? ఇది నేను పేదవాడిని చెప్పాలి కదా. కానీ ఇక్కడ మనం మన ప్రేక్షకులు కూడా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇందాక కృష్ణారావు చెప్పినట్టు వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్లో చాలా పెద్ద మొత్తంలో ఒక వేరియేషన్ చూపిస్తున్నారు. దీనికి నేనేంటంటే ఒక ఆప్టమిస్టిక్గానే కాదు, నిన్నే చెప్పాను నేను పరిశీలన, ఇప్పుడు ఫలితాల్లో తీరును చూసి నేను మాట్లాడటం కాదు. నా ఉద్దేశంలో ఏంటంటే 10 గంటల వరకు వచ్చేటువంటి కౌంటింగ్ అంతా కూడా వాళ్ళకు అనుకూలంగా వస్తుందని, 10 గంటల సమయం దాటిన తర్వాత నుంచి కౌంటింగ్ చాలా డిఫరెంట్ దీంట్లో వెళుతుందనేది, క్రమంగా రాను ఆ లీడ్స్ అన్ని కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటాయి అనేటువంటిది నాకు ఉన్న ఒక పరిశీలన. దానికి కారణం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ గురించి ఎలాగో అనుకున్నాం. పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా ఏకపక్షంగా వాళ్ళకే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఉదయం ఈ శక్తులన్నీ కూడా ఇది కార్లలో వచ్చినటువంటి వాళ్ళు, ఖరీదైన కార్లలో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ముందే రకరకాల స్టార్ హోటల్స్లో దిగి మీటింగులు పెట్టుకొని ఏది ఏమైనా సరే ఫస్ట్ అవర్లో మన ఓట్లు పడిపోవాలి అని చాలా కసిగా వాళ్ళంతా కూడా చాలా ప్లాన్డ్గా అండి. నిజంగా చెప్పాలంటే ఒక ప్లానింగ్, అది పాజిటివ్ వైబ్సా నెగిటివ్ వైబ్సా అనేది పక్కన పెడితే పర్ఫెక్ట్ ప్లానింగ్లో మాత్రం ఈ కూటమి శక్తులన్నీ కూడా ఒక గూటి కిందకు వచ్చాయని చెప్పాలి. ఆ రకంగా చాలా ప్లాన్డ్గా వాళ్ళు చేశారు.
తర్వాత మీకు క్రమంగా మధ్యాహ్నం నుంచి మొదలంటే ఇప్పుడు మీకు చాలామంది పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఓటు వేయటం కోసం చెప్పని వాళ్ళ కూలీ పనులు లేకపోతే వాళ్ళ పనులు మానుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళంతా పనులకు వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చి తిరిగ్గా ఓటు వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళే. అందుకనే రాత్రి వరకు కూడా చాలా చోట్ల ఓటింగ్ కొనసాగడం, తర్వాత పెద్ద పెద్ద బారులు తీరిన మహిళల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండటం, ఇదంతా కారణం ఏంటంటే అది అసలు కారణం. ఆ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా వైసీపీకి మెజారిటీ ఓట్లే పడినాయి, మ్యాక్సిమం పడినాయి అని చెప్పి అనేది నాకున్నటువంటి ఒపీనియన్. సో ఆ క్రమంలో చూసుకుంటే ఫస్ట్ అవర్స్లో వేసిన ఓట్లన్నీ కూడా వీళ్ళంతా చాలా ప్లాన్డ్కి వెళ్ళి ముందు కసిగా వేశారు వైసీపీ మీదను జగన్మోహన్ రెడ్డి గారి మీద కసిగా వేసినటువంటి ఓట్లు అవన్నీ. అవన్నీ కూడా లీడ్స్ సహజంగానే వాళ్ళకే చూపిస్తాయి అని చెప్తున్నారు. ఉదయాన్నే క్యూలో నిలబడి కొంతమంది ఆ ఓటర్ల క్యూలో కొంతమంది టీడీపీ వాళ్ళు చేరిపోయి మీ భూములు లాక్కుంటారు, గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ భూములు మీకు చేశారండి. వాళ్ళు ఎన్ని చేయాలని చేశారండి, అసలు అది గుర్తుపెట్టుకుని ఒకటి కాదు, అదే చెప్తున్నా. ఈ రకంగా క్యూలో కూడా నిలబడి ప్రచారం చేశారని చెప్తున్నారు. అవును, ఆ విధంగా మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో పడిన ఓట్లన్నీ కూడా ఈ కూటమి శక్తులకే పడినటువంటి ఓట్లు. తర్వాత జెన్యూన్గా నిజమైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ప్రజలు, ఆ ప్రజా తీర్పు అనేటువంటిది మధ్యాహ్నం నుంచి అంటే సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుంది. అవన్నీ కూడా క్రమంగా మళ్ళీ వైసీపీ దిశగా మారుతాయి అనేటువంటిది నాకున్నటువంటి ఒక ఆశ, అభిప్రాయం. పూర్తిగా ఎంప్లాయీస్ ఓట్లు లేకపోతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక సైడే పడే ప్రమాదం కూడా ఆబ్వియస్లీ మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఇందులో మొహమాట ఏముంది. సో ప్రసాద్ గారు మీరు ఎర్లీ ట్రెండ్స్ చూసిన తర్వాత ఏమంటారు? ఎర్లీ ట్రెండ్స్కి నేను అప్ టు 11 గంటల దాకా మారుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా మారుతుందా? మారదు. ఎందుకంటే ఈ ప్రవచనం చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసిన వెంటనే ఇలా వేలు చూపిస్తూ చెప్పింది ఏంటంటే 11 గంటల దాకా మన వాళ్ళందరూ గబగబా ఓట్లేయండి అన్న మాటకి కన్ఫైన్ అయ్యే దాన్ని ఇవి ఉన్నాయి. 11 గంటల తర్వాత జరిగే పరిణామాలకి వాళ్ళకు అందవు. సో దీనికి చాలా మంది మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. అందుకే మీకు కావాలంటే మీరు మిగిలిన ఛానల్ ఏమైనా ఇప్పుడు ఒకసారి స్క్రోల్ చేసి చూడండి. భూమి ఆకాశం ఏకం చేసేసి ఉంటారు వాళ్ళ పక్కన. మీరు ఇంకా జాలీగా 35-30 వేరియేషన్ వేస్తున్నారు, కానీ వాళ్ళు అయితే జమీన్ ఆస్మాన్ 1:100 వేశారు. అయితే ఇవి చాలా మంది ప్రిపరేషన్లో ఉన్నారు. కొంతమంది ఏంటంటే మా సుంకిలి గ్రామస్తులు అయితే తెగ చెలరేగిపోయి మొత్తం బెట్టింగ్లు దాని ఆవశ్యకతతో ఉండి నియోజకవర్గంలో ఆ నెలకు తీసుకొచ్చారు కదా ప్రాణాలు దిగించి. అభ్యర్థి కింద చేసినందుకు ఏంటంటే బెట్టింగ్లకి సహకరించి ఇది విపరీత ధోరణిలో ప్రజల్లో ఒక చర్చనీయాంశం చేద్దామని 11 గంటల దాకా వచ్చే ఓటు బ్యాంక్తో ఇప్పుడు బెట్టింగ్ దారులందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్, ఈ ప్రాసెస్ కనుక కంటిన్యూ అవుతుంది అన్న ఇమాజినేషన్స్లో ఎవరైనా ఉండి బెట్టింగ్లు కాసుకుంటే ఇప్పటికైనా మించిపోలే. దయించి అనవసరంగా దాని మీద అసలు బెట్టింగ్లే వద్దంటున్నాం మనం మొదటి నుంచి. మీరు చెప్పారు, నేనే చెప్పా, ఒకే మనం బిగ్ క్వశ్చన్ లో పాల్గొన్నప్పుడు అసలు ఈ బెట్టింగ్లే వద్దు, ఎవరు గెలుస్తారనే తర్వాత విషయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక లైన్లో నిలబడి మస్తాన్ గారు బాగా చెప్పారు, లైన్లో నిలబడి మీ భూములు లాక్కుంటారట అంటే నిజంగా లాక్కునే ఉద్దేశం కనుక అతనికి ఉంటే 31,50,000 మందికి ఎందుకు సెంటున్నర భూమి ఇవ్వాలి? 17,50,000 ఎకరాలు అదేంటంటే చొక్క భూములు, ఆవ భూములు ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం ఎందుకు? చంద్రగిరిలో 4 బెనామీలు ఉన్నట్టు ఆ 4 బెనామీలతో చేసుకోవచ్చు కదా. ఆబ్వియస్గా చేసుకోవడానికి ఏమైనా పెద్ద ఎంత కడప నుంచి 4 బెనామీలు తేలారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కాదు కదా కాన్సెప్ట్. ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఇవాళ సమాజంలో ఒక వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీని అప్లిఫ్ట్మెంట్ చేసే కార్యక్రమానికి ఈ 5 సంవత్సరాల్లో ఒక వినూత్న పందాలో ఈ 77 ఏళ్ల స్వతంత్రంలో దేశంలో ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే దానికి మనం ఏం చెప్పాలి? దానికి ఒక నెగటివ్ క్యాంపెయిన్ అనేది ప్రజల్లో ఇంపాక్ట్ చూపించింది అనుకుంటున్నారా? మహాకూటమి రూపంలో, ఇప్పుడు మీడియా రూపంలో వివిధ వర్గాలు వచ్చేసి ఎక్కడెక్కడ నుంచి అప్పటికప్పుడు దిగిపోయి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, లేకపోతే కొత్తగా జర్నలిస్టులు మళ్ళీ వెలుగులోకి రావడము, వీళ్ళంతా ఒక్కసారిగా నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ రావడం వల్ల ఒక నెగటివ్ క్యాంపెయిన్ అనేది తీసుకురాగలిగారా వైఎస్ఆర్సీపీ మీద? మీరు గమనిస్తారంటే సక్సెస్ స్టోరీ ఆఫ్ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా వాడు నెగిటివ్ స్టాటిస్టిక్స్తోనే ఉంటాడు. ఆ నెగిటివ్ టాక్టిక్స్ ప్రజల్లో ఎలా ఇంజెక్ట్ చేయాలంటే మంచిని కూడా చెడుని చెప్పగలుగుతాడు. అది ఏముంది, వీళ్ళు ఎప్పుడైతే ఆ రాబిన్ శర్మ లాంటితో చేతులు ఎత్తేసి పొత్తు, దాని ఆవశ్యకత, దాని గురించి నెగోసియేషన్స్, వీటి మీదే అన్నెసరీ ఇష్యూస్ మీదే ఫోకస్ చేశారు. కానీ నిజంగా ప్రజా సంక్షేమం కోసం మేము ఇది చేస్తామని ఒక అపోజిషన్ పార్టీ ఏదైనా చెప్పిన ఉదంతం చెప్పండి. ఎంతసేపు పదవీ కాంక్ష కోసం, పదవీ దాహం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోవాలి, మేము పదవిలోకి వెళ్ళిపోవాలన్న తాపత్రయమే తప్ప అసలు ఇది ప్రజా సంక్షేమానికి ఈ విధమైన ప్రాతిపదికను మేము చేస్తాం, సంపద సృష్టిస్తాం అని ప్రతిదానికి ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పుకుంటూ పోతూ సంపద ఏ ప్రాస్పెక్ట్లో సృష్టిస్తాం అని ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు నిజంగా సంపద సృష్టించాలంటే ఒక వినూత్న పద్ధతిలో పొద్దుటూరులో ఒక ఇన్సిడెంట్ చెప్తా సార్. రాజమౌళి ప్రసాద్ గారి నియోజకవర్గంలో ఆదాయ వనరులు మున్సిపాలిటీకి రావడానికి
మున్సిపల్ శాఖ పెట్రోల్ బంక్ నిర్వర్తిస్తుంది. సో రెవెన్యూ ఆబ్వియస్గా జనరేట్ అవుతుంది కదా. అలాంటిది ఈ 42 సంవత్సరాలు దీంట్లో ఎప్పుడైనా ఆ విధమైన ప్రక్రియకి ఒడిగట్టారా? మీకు ఇంకోటి చెప్తాను, వేణుగోపాల్ గారు కాంగ్రెస్ హయాంలో జెడ్పీటీసీ చైర్మన్ ఉన్నప్పుడైనా అక్కడ ఇసుక మీద ఒక రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ చేయొచ్చని ఈరోజు నాడు నేడు స్కూల్కి పునాది ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనే చేసాడు. సో ఇవన్నీ ఒక ప్రాస్పర్ అండ్ ఇన్ ద ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ అన్న కాన్సెప్ట్లో రాజశేఖర రెడ్డి గారిది, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారిది లైన్ ఆఫ్ థింకింగ్లో వీళ్ళు ఎక్కడ అలైన్మెంట్లో లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా ఈ మొనాటమీని బ్రేక్ చేయడానికి వస్తున్న ఒక దురదృష్టకర ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దాష్టికాన్ని భరించవలసిన దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేస్తారు. మీరు ఇది గమనించమనండి. ఎప్పుడైతే వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పేద ఇవాళ ఎంత కాదన్నా సంవత్సరానికి సాధారణ 1,00,000 పైచీలుక సంక్షేమం అందుకున్నాడు. అది ఎంత స్టాటిస్టిక్స్ ఉన్నాయో తెలుసా సార్? 3,64,00,000 మందికి సంక్షేమాలు అంది. సో ఎంత కాదన్నా వాళ్ళందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చినట్టే కదా సార్. అప్లిఫ్ట్మెంట్ అన్నది జరిగింది కదా. 10 లక్షల మంది విద్యార్థుల్ని పరిరక్షించిన సిన్హా కమిటీకి అంత మీరు ఉదారత ప్రదర్శిస్తుంటే 24,70,000 మంది పిల్లల్ని బడిబాటు పట్టించి వై కాంట్ యూ కాల్ హిమ్ యాజ్ అ రిఫార్మర్? ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యమే కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 18% ఇండస్ట్రియలైజేషన్ దేశమంతా జరిగితే 18% సక్సెస్ మాడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే కదా 1,103 కోట్ల పెట్టుబడులు కళ్ళ ముందు కనబడుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 ఉన్నప్పుడు. ఏ ప్రాతిపదిక మీద తీసుకున్న అప్లిఫ్ట్మెంట్ అన్నది స్టేట్కి జరిగిన తర్వాత మీరు ఈ తారతమ్యాలు ఈ ఎలక్షన్స్లో వాళ్ళు ఏమీ పని చేయలేదు, ఏం పని చేశారన్నది ప్రజల ముందు క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంటే. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గత ఆయనలో ఉపాధి కల్పనకి ఈ ఆయనలో ఉపాధి కల్పనకి ఒక పెన్ స్ట్రోక్తో 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు ఏమీ కాకుండా రిక్రూట్ చేయగలిగారు. అబద్ధాలతో అలా పేర్చుకుంటూ ఉద్యోగం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ పారిపోయాయి. ఎన్ని అబద్ధాలు, ఎంత దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా బలంగా తీసుకెళ్ళారు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది. రైట్, ఒకసారి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. మన దగ్గర ఉన్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి మొత్తం 68 స్థానాలకు సంబంధించినటువంటి లీడ్స్ని మనం చూస్తున్నాం. 68లో 35 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ లీడ్లో కంటిన్యూ అవుతోంది. ఇక టీడీపీ 30 స్థానాల్లో కంటిన్యూ అవుతోంది. బీజేపీ, జనసేన ఒక్కో స్థానంలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా జాతీయ స్థాయిలో కూడా ఒక్కసారి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. మండీలో బీజేపీ నేత కంగనా ఆధిక్యంలోకి వచ్చారు. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఒడిశాలో బీజేపీ మధ్య పోటాపోటీ పరిస్థితి కనిపిస్తోంది. ఇక సౌత్ ఢిల్లీలో అయితే ఆప్ లీడింగ్ లో కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో లీడింగ్లో కంటిన్యూ అవుతోంది. ఇక రాజస్థాన్లో అయితే బీజేపీ 20 స్థానాల్లో లీడింగ్లో కంటిన్యూ అవుతోంది. కొద్దిసేపటి క్రితం మనం చూసాం, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. హెచ్డి కుమారస్వామి మాండ్యలో ముందంజలో కంటిన్యూ అవుతున్నారు. ఇక మధురలో బీజేపీ నేత హేమమాలిని కూడా లీడ్లో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వెనుకంజలో ఉన్నారు. రైట్, ఇక కురుక్షేత్రలో బీజేపీ నేత నవీన్ జిందాల్ కూడా వెనుకంజలో ఉన్నారన్న సమాచారం మనకు అందుతోంది. ఓవరాల్గా మనం చూస్తున్నాము ఎన్డీఏ అలాగే ఇండియా కూటమికి సంబంధించి 277 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంటే 224 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజలో కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 68 స్థానాలకు సంబంధించినటువంటి లీడ్స్ మన ముందు ఉన్నాయి. అందులో 35 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కంటిన్యూ అవుతోంది, 30 స్థానాల్లో టీడీపీ కంటిన్యూ అవుతోంది, బీజేపీ 1, జనసేన 2 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, సికింద్రాబాద్లో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్న అప్డేట్ మనం చూస్తున్నాం. నల్గొండలో కాంగ్రెస్ 2,777 ఓట్ల ఆధిక్యంలో కంటిన్యూ అవుతోంది. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ 19,000కు పైగా ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మల్కాజ్గిరిలో 2,662 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజలో కంటిన్యూ అవుతున్నారు. కరీంనగర్లో కూడా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నాగర్ కర్నూలు కూడా బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కంటిన్యూ అవుతున్నారు. రైట్, బీజేపీకి సంబంధించి ఇటు తెలంగాణలో అనేక స్థానాల్లో ముందంజలో కంటిన్యూ అవుతోంది. బీజేపీ కాంగ్రెస్ రెండింటి మధ్య పోటాపోటీ నేపథ్యంలో నంబర్ గేమ్లో ఎవరు ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మనకు కనిపిస్తోంది. ఇక మెదక్లో బీజేపీ అభ్యర్థి, కరీంనగర్లో బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి కూడా ముందంజలో కంటిన్యూ అవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25లో 12 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు అందుతున్నాయి. అందులో వైఎస్ఆర్సీపీ 6 పార్లమెంటు స్థానాల్లో ముందంజలో ఉంటే టీడీపీ 3, టీడీపీ ప్లస్ అంటే కూటమి మరో 6 స్థానాల్లో ముందంజలో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎల్వీకే రెడ్డి గారు, ఒక రకమైనటువంటి నెగటివ్ క్యాంపెయిన్ తీసుకెళ్లడంలో
ప్రజల్ని భయభ్రాంతులను చేయటంలో, లేకపోతే చేయలేనటువంటి హామీలను కూడా ప్రజలకు ఇవ్వడంలో, ఇటువంటి విషయాల్లో టీడీపీ, చంద్రబాబు లేకపోతే కూటమి కొంత ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయిందని అనుకోవచ్చా? అంటే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు వాళ్ళతో పాటు వాళ్ళ మీడియా గ్రూప్. కాకపోతే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల ముందో లేదా 10 సంవత్సరాల ముందో ముఖ్యమంత్రిగా ఉంటే వాటిని ప్రజల్లో కొంత ఆలోచన, చర్చ జరిగే అవకాశం ఉండేది. కానీ ఆయన కరెక్ట్గా 5 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉన్న టైంలో రుణమాఫీ గురించి కానీ, లేకపోతే డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి కానీ, నిరుద్యోగ భృతి గురించి కానీ, వీటన్నిటి గురించి ఎన్నికల సందర్భంగా అంటే 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకి ఆచరణకి ఉన్నటువంటి తేడాని గమనించారు. రెండోది, అంతకుముందు కొంచెం వయసు పెద్దగా ఉన్నవాళ్ళు, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు అయితే 99లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ముందడుగని, వెలుగని, దీపం అని ఇచ్చినటువంటి స్కీమ్స్, వాటి అమలు ఎట్లా జరిగింది అనేది కూడా గమనించి గుర్తుంది. కాబట్టి వీళ్ళు ఎంత బలంగా తీసుకెళ్లినా సరే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఓటర్లలో దాని మీద చర్చ, గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు ఇవి చెప్తే ఏంటి. ఇంకొక ముఖ్యమైన విషయం, శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఇవి ఇస్తున్నాం దానివల్ల. అంటే ఇక్కడ గమనించాల్సిందంటే 2 సంవత్సరాల పాటు దాదాపుగా మళ్ళీ ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారేమో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు కూడా ఇస్తాము అని చెప్పి కర్ణాటక, తెలంగాణ మోడల్ని అక్కడ చెప్పటం, తర్వాత గ్యాస్ సిలిండర్లు అని చెప్పటం, ఇప్పుడు ఇంత పెన్షన్లు ఇవన్నీ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుందని చెప్పి ఆ పెన్షన్ల కంటే కూడా అధిక మొత్తం ఇస్తామని చెప్పటం, వాలంటీర్ల వ్యవస్థని దునుమాడిన వాళ్ళు వాలంటీర్లకి డబల్ చేస్తామని చెప్పడం, గౌరవ వేతనం, వాళ్ళ గురించి చాలా దిగజారిన మాటలు, మగవాళ్ళు ఉంటారు తలుపు కొడతారని మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు అయినాయి. అందువల్ల వీళ్ళు తీసుకెళ్ళినటువంటి ప్రచారం జనంలోకి వెళ్ళినప్పటికీ దానికి కౌంటర్గా అక్కడికక్కడే చర్చలు జరిగాయి అనేది నేనైతే భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు సార్, ఈ నెగిటివ్ క్యాంపెయిన్ అనేది ఎట్లా ఇంపాక్ట్ అయింది అనుకుంటున్నారు? అంటే అసలు చంద్రబాబు నాయుడుకి పాలిటిక్స్లో ఎథిక్స్ అనేటువంటి అసలు మినిమం కూడా ఉండకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, సాధ్యం కాని హామీలు నేను ఇవ్వలేను కాబట్టి ఏది సాధ్యమో నేను అదే ఇస్తానని చెప్పి ఆయన మరీ మడిగట్టుకున్నట్టుగా వ్యవహరించడం. అదే క్రమంలో ఏంటంటే, వాళ్ళు 6,000 ఇస్తే నేను 10,000 ఇస్తాను, లేకపోతే వాళ్ళు అది చేస్తే నేను ఇది చేస్తాను, మీకు క్వాలిటీ మందు ఇస్తాను అంటే, ఒక మనిషిలో, సగటు మనిషిలో ఏ బలహీనతలు అయితే ఉంటాయో ఆ బలహీనతలన్నిటినీ కూడా అతను చాలా చక్కగా ఎన్కాష్ చేసుకునే విధంగా వాటిని స్పృశించాడు. రేపటి సంగతి అనవసరం, ఎందుకంటే రాజకీయ నాయకుడు, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడ్డ అనేది ఇదే. కానీ మనిషికి కూడా ఏంటంటే ఒక ఆశ కాబట్టి ఆశ పెట్టినప్పుడు నిజమేనేమో చేస్తాడేమో, మంచి క్వాలిటీ మందు ఇస్తానంటున్నాడు, బాగా కిక్కెక్కిస్తానంటున్నాడు, మనకు అంతకంటే కావాల్సిందో మందు బాబులకు కావాల్సిన మందు ప్రపంచం అదే కదా, మత్తు ప్రపంచం అదే. మిమ్మల్ని మత్తులో ముంచెత్తుతుంది ఎవడండి? ఇప్పుడు నైతికంగా ఉండేటువంటి రాజకీయ నాయకుడు జన సమూహంలోకి వెళ్ళి మీకు మంచి మందు ఇస్తాను, బ్రహ్మాండమైన మందు ఇస్తాను, మీరు ఎంజాయ్ చేసుకోండి అని ఎవడైనా చెప్తాడా? అలాంటి హామీలు ఇచ్చాడు. ఎవరినైతే మరి వాళ్ళ క్యారెక్టర్ని కూడా, వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడతా వాలంటీర్లని, వాళ్ళకి మీకు నేను 10,000 ఇస్తానని చెప్పని వాళ్ళకి హామీ ఇస్తాడు. ఇలా అంటే అడ్డగోలు హామీలన్నీ గతంలో ఏ విధంగా అయితే చేశాడో జనాలకి ఏంటంటే మరుపు అనేది ఎక్కువగా ఉంటుంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు మనల్ని అడ్డగోలుగా హామీలు ఇచ్చి వంచాడు, మళ్ళీ తిరిగి ఇవాళ తెర మీదకి వస్తున్నాడు అనే దీని మీద అంటే ఒక పక్కన కొంత అసంతృప్తి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అవతలవాడు దాన్ని ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసినప్పుడు, సరే ఈసారి ఏమైనా మారుతాడేమో చూద్దాం, ఏదో చెప్తున్నాడు కదా చూద్దాం అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పాను నేను, ఈయన తీసుకున్న రాజకీయ విధానం, ఆచరణ అంతా కూడా ఏంటంటే టోటల్గా సంప్రదాయేతర రాజకీయాన్ని ఈయన టేకప్ చేశాడు. అంటే అన్కన్వెన్షనల్ పాలిటిక్స్. ఈ అన్కన్వెన్షనల్ పాలిటిక్స్ ఏంటంటే జనరల్గా సంప్రదాయ రాజకీయం ఎలా ఉంటుంది, గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళు స్లిప్పులు పంపించడం, వాళ్ళ పైరివేలు, వాళ్ళ రికమెండేషన్స్, కార్యకర్తల స్థాయిలో వాళ్ళు ఏదో చేయటం, వాటిని వీళ్ళు ఎంటర్టైన్ చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా అసలు మన పరిపాలన అనేటువంటిది ఏంటంటే ముందు డౌన్ ట్రాడన్ పీపుల్ని వాళ్ళని ఫ్లరిష్ చేయాలి, తర్వాత ఏంటంటే అంచెలంచెలుగా అక్కడి నుంచి మెల్లిగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇట్లా ఆయన ఏదో కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ముందు కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే డౌన్ ట్రాడన్ పీపుల్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అయితే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆయనకు అవసరార్థం 10 రూపాయలు ఇస్తే పక్కన నేను కూర్చున్నవాడికి నాకు 10 రూపాయలు అవసరం లేకపోయినా
అది నీకు 10 రూపాయలు ఇచ్చాడు నాకు అనేది ఇట్ ఈస్ కామన్ హ్యూమన్ టెండెన్సీ అండి అది. అది ఎక్కువగా ఏమైందంటే ఈ అర్బన్ ఏరియాలో బాగా ఇంపాక్ట్ చూపించింది. దాన్ని మన డబ్బులు తీసుకెళ్ళి పేదలకు పంచుతున్నాడు అనే దాన్ని చంద్రబాబు నాయుడు కూటమి చాలా అద్భుతంగా ప్రచారం చేయగలిగారు. చేసి ఒక ద్వేషాన్ని, అంటే ఒక సగటు మనిషి మీద ఇంకో పై స్థాయిలో ఉన్నటువంటి మనిషికి ఒక ద్వేషాన్ని క్రియేట్ చేయగలిగారు. చేసి దాన్ని భూతత్వంలో చూపించి గ్లోరిఫై చేసి ఇది చాలా తప్పు, ఇది చాలా నేరం, తన జేబులో డబ్బులు ఇస్తున్నాడా, మన డబ్బు ఇస్తున్నాడు. జనాలు ఎలా ఉంటుందంటే మన డబ్బులే, మన భూములే, లక్షల కోట్ల రూపాయలు ఒక కోటరీగా చేరి వాళ్ళు మొత్తం మింగేసేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించలేని పట్టించుకొని ప్రజలు ఒక కనీస మాత్రం సహాయం సగటు మనిషికి చేస్తుంటే దాన్ని వీళ్ళు ద్వేషంగా ఈనాడు తదితర మీడియా అంతా ప్రచారం చేస్తే అది నిజమైన జనం నమ్మే పరిస్థితి వచ్చిందండి. అది మనిషి యొక్క బలహీనత. అది ఆ బలహీనత వీళ్ళు చాలా చక్కగా గ్లోరిఫై చేసి క్యాష్ చేసుకున్నారు అని చెప్పని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇదేంటంటే ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అండి. ఇప్పుడు మనిషికి ఎప్పుడు కూడా శాశ్వతంగా రాజకీయాల్లో కానీ ఏ రంగంలోనైనా సరే ఒక ఇమేజ్ ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆయన బతికున్నా లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు అని అంటే ఒక రాజకీయ శిఖరం కింద అయిన ప్రజల మనసులో చిరస్మరణీయుడిగా ఉన్నాడు. అది కావాలి. కానీ ఇవాళ పోయేటువంటి తాత్కాలిక రాజకీయం కోసం, పవర్ కోసం అడ్డమైన గడ్డి తినటం, నైతికంగా అసలు కించిత్ ఆలోచన లేకుండా ఏది పడితే అది చేయటం, ఎంతగా దిగజారిపోవటం, దిగజారుడు ప్రసంగాలు, జనాల్లో ఒక విషబీజాలు నాటేటువంటి ప్రచారాలు, ఈ ప్రచారాలు ఈ నెగిటివ్ క్యాంపెయిన్ మొత్తం కూడా ఒక రకంగా కలిసి వచ్చింది అనుకోవచ్చు వారికి. మనం చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ 10, టీడీపీ 35, బీజేపీ 1, జనసేన. అయినా సరే నేను ఇంకా చెప్తాను, నేను ఆశావాదని. అందుకనే అంటున్నాను నేను, ఇంతన్నా కూడా దెర్ ఇస్ అ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. అంటే జనాలు ఇప్పుడు వాళ్ళందరూ చూసి ఇంకా ఏదో అంటున్నాడు అది నవ్వుతారేమో, అది వేరే సంగతి. రైట్, బట్ స్టిల్ ఐ బిలీవ్. ఒక్క సెకండ్ సార్, ఒక అప్డేట్ మనకు కనిపిస్తోంది. వారణాసిలో ప్రధాని మోడీ వెనకంజలో ఉన్నారనేటటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. ఎస్, వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి 6223 ఓట్ల ఆధిక్యంలో మోడీ కంటే ముందంజలో కొనసాగుతున్నారు. వారణాసిలో ప్రధాని మోడీకి వెనుకంజ ప్రస్తుతానికి ఇది చూస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్సే కావచ్చు, కానీ కొంత నిరాశ కలిగించేటటువంటి అంశంగా మనకు కనిపిస్తోంది. 6223 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కంటిన్యూ అవుతున్నారు. ఏదో ఒక సంచలనాలు వస్తుందా రాదా అనేది విషయం పక్కన పెడితే మొత్తానికి మోడీ కూడా వెనుకబడి ఉన్నారు వారణాసిలో అనే వార్త కొంత సంచలనంగా మారుతోంది. పూర్తి అక్కడ కౌంటింగ్ పూర్తయిన తర్వాత కానీ అసలు ఫలితం ఏంటో మనం చెప్పలేము. ఎస్, మీరు చెప్తున్నారు సార్, ప్లీజ్. ఎస్ అండి, ఎస్, గో అహెడ్. సో ఆ విధమైనటువంటి ఒక విష ప్రచారం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా చీల్చేశారంటే కులాల వారీగా, ప్రాంతాల వారికి. ఇప్పుడు ప్రాంతాలుగా చెప్పుకుంటే ఏమైంది, అమరావతిలో మొత్తం ఇదంతా కూడా మీ భూములన్నీ కూడా మొత్తం బీడు భూములు అయిపోతాయి, ఇక్కడ రాజధాని లేదు, అది ఇదని ఇక్కడ ఒక నెగిటివిటీ క్రియేట్ చేశారు. వైజాగ్ చాలా ప్రశాంతమైనటువంటి నగరం, మనం దీన్ని క్యాపిటల్గా పెట్టి ఎవడెవడో వస్తాడంటే ఇక్కడ ఏదేదో చేస్తారంట, అంతా గందరగోళం అయిపోద్ది, అరాచకం అయిపోతుంది, గొడవలు వచ్చేస్తాయి, ఇక్కడ అన్నీ కూడా ఈ పీస్ఫుల్గా ఉండేటువంటి సిటీ డిస్టర్బ్ అవుతుందని అక్కడ ప్రచారం చేశారు. అంటే ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా చాలా మెటిక్యులస్గా, మీకు లాస్ట్ మినిట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా ఆయుధాన్ని తీయడానికి కూడా కారణం అదేనండి. వాళ్ళ యొక్క కుట్రపూరిత రీసెర్చ్ అనేది ఎంత మెటిక్యులస్గా చేశారంటే ఏ ప్రాంతాల్లో ఏ బలహీనత మీద కరెక్ట్గా దెబ్బ కొడితే మనకి వర్కౌట్ అవుతుంది. ఈయనేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనులన్నీ ఆలోచించకుండా నేను మంచి చేస్తున్నాను, నేను మంచి చేశాను అని అంటేనే మీరు ఓటేయండి, మీరు బెనిఫిట్ అయ్యారంటేనే దాని మీద ఓటేయండి అని. బెనిఫిట్ అయ్యారు, 100% అయ్యారు, ప్రతి ఇంటికి కాదు ఇది వచ్చింది. కానీ అది ఓటింగ్ విషయానికి వచ్చేటప్పటికి, ఎలక్షన్ విషయం వచ్చేటప్పటికి అది రిఫ్లెక్ట్ అయిందా లేదా? టోటల్ గా ఫేర్ పాలిటిక్స్ నే నమ్ముకున్న వ్యక్తి అండి. అంటే ఇలాంటివి సహజంగా ఆయన శైలికి కూడా ఇష్టం ఉండదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇప్పుడు అధికారంలోకి రావడానికి ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఏదో ఒక ఇష్యూ మీద నేను లోటస్ పాండ్లో ఒక సలహా ఇచ్చా. అంటే ఒక స్ట్రాటజీ, ఇదిగో ఈ స్ట్రాటజీ అయితే అంటే 23 మంది ఎమ్మెల్యేలు అతి దారుణంగా తన కష్టార్జితంతో తన బ్యానర్ మీద గెలిపించుకున్నటువంటి వాళ్ళని అడ్డగోలుగా 23 మందిని లాగేశాడు. లాగేసేసి వాళ్ళని ఆశ పెట్టిన తర్వాత వాళ్ళలో ఒక తీవ్ర అసంతృప్తి అనేది మొదలైంది. మంత్రి పదవులు ఇస్తానని చెప్పి అనేది తాయిలాలు చూపించి ఇవ్వలేదు. ఆ టైంలో ఇట్లా చేస్తే ఆయన ఒకటి చాలా అసలు స్టన్ అయిపోయారు.
అదే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడికైతే ఆ సలహా బాగా నచ్చి ఉండేది. అన్న మనకి ఎందుకన్నా మనం స్ట్రైట్ పాలిటిక్స్లో వెళ్దాం అన్న, మన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా అనవసరం నేను వాళ్ళ మొహం చూడను, కొత్త వాళ్ళని తయారు చేసుకుంటా, అలాంటి వాళ్ళు మనకి ఎందుకు, మన మీద విశ్వాసం లేని వాళ్ళు అని చెప్పని. అంటే మరీ ఇంత చేయడు, ఇంత నిక్కచ్చి రాజకీయం మరి కష్టమే కదా వాస్తవంగా చూసుకున్నట్టయితే. సో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మరి ఆ రకంగా ఉంది. జనాలు ఏంటంటే ఇవన్నీ ఏముందండి, పాసింగ్ క్లౌడ్స్, అధికారం అనేటువంటిది ఎవరికీ శాశ్వతం కాదు, వస్తుంటాయి పోతుంటాయి ఫ్లక్చుయేషన్స్. బట్ స్టిల్ ఏదేమైనా కూడా ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది, ఒక రాజశేఖర రెడ్డి గారి లెగసీ కంటిన్యూ చేసేటువంటి నాయకుడిగా పేద ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి ఎన్నో కుటుంబాల్లో దీపాలు వెలిగించినటువంటి నాయకుడు. ఆయనకి అసలు అపజయం అనేటువంటిది ఉంటుంది. ఈ ఓట్లు వేయడాలు, సీఎం కుర్చీలు ఇవన్నీ వేరే, కానీ ఒక చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల యొక్క పేదల నాయకుడు అనేటువంటి దీన్ని మాత్రం ఎప్పటికే ఆ కుర్చీ ఆయనకి శాశ్వతం, దాన్ని కాదనేది ఏం లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే ఎవరు చెప్తారు అబ్బో చాణక్యుడు ఏదైనా కూడా, అంటే ఒక మన చాణక్యుడిని కూడా కన్నింగ్నెస్కి వాడతాం కానీ అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంతవరకు. కానీ జనాల్లో అట్లా ముద్ర పడిపోయింది. ఆ రకమైనటువంటి చేసుకొని ఏం సాధిస్తారండి, ఏం ఉపయోగం చెప్పండి. ఎక్కడున్న ఈ నైతిక, ఇప్పుడు ఆ పురంధేశ్వరి గారి ఇవాళ ఏదో ఇదైతే అవ్వచ్చేమో, కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆ ప్రసంగాలు ఏంటి, ఆ సంస్కారం ఏంటి, ఆ సమాజంలో జనాల్ని ఆ విధంగా రెచ్చగొట్టి ఇష్టారాజ్యం కింద చెలరేగిపోతే ఇప్పుడు సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఏంటంటే పబ్లిక్ మీటింగ్స్లో సంస్కారం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ప్రసంగాల్లో ఒక తీరుతెన్నులు అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా చేసేసి మరీ నడి రోడ్డు మీద పడేటువంటి రకంగా బిహేవ్ చేసి మనుషుల్లో ఉండేటువంటి సగటు మనుషుల్లో ఉండే బలహీనతల్ని రెచ్చగొడితే అవి తాత్కాలికమే, తర్వాత ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ అవుతారండి. రిలీజ్ అయ్యారే ఇంత జరిగిందా, ఇంత పొరపాటు జరిగిందా, వీళ్ళందరూ కూడా వచ్చి మనల్ని ఇంత వంచారా, ఈ రేపు పొద్దున్న ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందనేది ఖచ్చితంగా కాలం అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా ఇదైంది. కాలం ఎప్పుడు కొంతమంది గుణపాఠాలు చెప్తూ ఉంటుంది. తెలివిగల వాళ్ళు ఏంటంటే మన బోటోళ్ళు ముందుగా హెచ్చరించినప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు. కొంతమందికి ఏంటంటే కాలమే పాఠాలు నేర్పే పరిస్థితి ఉంటుంది. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయం మాత్రం ఒక అరాచకం అనమాట. ఒక వ్యక్తి మీద ఎన్ని ఫ్యూడల్ శక్తులు చెప్పండి, ఎన్ని ఫ్యూడల్ శక్తులు. ఒకవైపు రాజకీయ నాయకులు, ఒకవైపు ఏమో ఎన్ఆర్ఐలు, ఇంకొక వైపు మీడియా ప్రతినిధులు, ఇంకొక వైపు బడా పెట్టుబడిదారులు, ఇట్లా ఒకళ్ళ ఇద్దరా వీళ్ళందరూ కూడా కూటమి అయ్యి, అది కూటమి, ఇది విషకూటమి అని చెప్పాను. అందుకే నేను రైట్ కృష్ణరాజు గారితో మాట్లాడదాం. కృష్ణరాజు గారు, ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కూటమి అంతా ఒకవైపు, నేను క్లీన్ పాలిటిక్స్ చేస్తాను, ఉన్నదే చెబుతాను, ఏదైతే చేయగలనో అదే చేస్తాను, అదే చెబుతాను, ఈ క్లీన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు, ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ సినారియోలు ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విజ్ఞులండి, వారు ఎప్పుడు కూడా ఒక డిసైసివ్ మ్యాండేట్ ని ఇస్తూ వచ్చారండి, ఎక్కడ కూడా స్ప్లిట్ మ్యాండేట్ ఇవ్వలేదండి వాళ్ళు. ఈసారి కూడా ఏంటంటే వారు ఇవ్వబోతున్న మ్యాండేట్ అనేది బహుశా డిసైసివ్ గా ఉండబోతుంది. కానీ ఇటువంటి విజ్ఞులు కూడా ఈ తప్పుడు ప్రచారానికి లోనయ్యారు, గురయ్యారు అని చెప్పి అనిపిస్తోంది. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ రాజకీయ తంత్రం చూస్తూ ఉంటుంటే అది ఆందోళనకరంగా కూడా ఉందండి, ప్రమాదకరంగా కూడా ఉంది. నిజానికి ఈ ఫార్ములా సక్సెస్ అయితే దీన్ని రేపు దేశవ్యాప్తంగా అమలు చేస్తే దేశం కూడా అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఏమిటంటే మీకు దాదాపు 42 సంవత్సరాలు 43 సంవత్సరాల పాటు ఈ రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా నీతికి నిజాయితీకి అట్లాగే ఇచ్చిన మాటకి కట్టుబడిన వ్యక్తి కాదు. కష్టపడకుండానే వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే ఆయన హయాంలో అవినీతి బాగా జరిగింది, ఈ పారిశ్రామికవేత్తలు దోచిపెట్టారు, అలాగే అనేక ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా విక్రయించారు అని చెప్పి అందరికీ తెలుసు. ఓటుకు నోటు కోసం కేవలం ఒక ఓటు కొనడానికి 50 లక్షలు మనీ ఇచ్చి 5 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. అదే విధంగా
రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఒక పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఈ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరికీ తెలుసు. తాజాగా టెలికాస్ట్ అంటే ఒకప్పుడు మోడీ గారిని చాలా దారుణంగా దూషించిన వ్యక్తి, ఒక టెర్రరిస్ట్ అన్న వ్యక్తి, ఆయన దగ్గర మోకరిల్లి